హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 43వ భాగం విందాం. కైలాసదేవి యొక్క శుభ సమాచారాన్ని కృష్ణశర్మ స్వయంగా దండోరాలు వేసి అన్ని తావుల్లోనూ తెలియపరిచాడు. రాక్షస నిర్మూలనమైందని తెలియగానే 3 రోజుల్లో 3 కోట్ల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి కైలాసదేవిలోని తమ తమ నివాసాలు చేరుకున్నారు. అంతవరకు నిర్మానుష్యమై ఎడారి భూమిగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు పౌరులతో నిండి కలకలలాడుతోంది. బాలరాజైన శ్రీయాళునికి పట్టాభిషేక మహోత్సవం జరిగించి రాజమాత సౌదామిని ప్రజాపాలన చేయనై ఉందని తెలుసుకున్న పౌరులు మరీ సంతోషించారు. ఆనాడ ద్వీపమంతా సర్వశోభాయమానంగా అలంకరించబడి ఉంది. రంగు జెండాలు, పచ్చ తోరణాలు, వీధుల నిండా పందిళ్ళు, పందిళ్లలో రంగవల్లులు, అంతేగాక ప్రతి భవనము, ప్రతి ఇల్లు, ప్రతి కుటీరము అతి ఘనంగా అలంకరించబడ్డాయి. అది నిజంగా ఆనాడు కైలాస ద్వీపమే అన్నట్లు కన్నుల పండుగగా ఉంది. శ్రీబాగ్ కోటలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగించబడ్డాయి. ఇంద్రభవనాన్ని మించి ఏర్పాట్లు అతి ఘనంగా చేయబడ్డాయి. ఎక్కడ చూసినా శుభతోరణాలు, ఎటు విన్నా మంగళవాద్యాలు. మంత్రులు, ఉద్యోగులు, సైన్యాధిపతులు, భటులు, సేవకులు ఎక్కడి వారక్కడ ఎవరి స్థానాల్లో వారు యథాప్రకారంగా అమరుకున్నారు. రాక్షస భీతికి వలసలు పోయి తిరిగి వచ్చిన ప్రజలు, ప్రజాప్రముఖులు, ఉద్యోగులు, తాబేదారులు, రాజబంధువులు, వందలాది సర్వజనులు సర్వాభరణాలంకృతులై ఆనాడా కోట ఆవరణలో వారి వారికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక స్థానాలలో ఉచితాసనులై ఉన్నారు. కృష్ణశర్మకి ఆనాడు తీరికలేదు. బాలరాజు పట్టాభిషేక మహోత్సవానికి అవసరమైన సర్వసన్నాహాలని అతను స్వయంగా చేయిస్తున్నాడు. సర్వతోముఖమైన సంపూర్ణమైన ఆనందము ఆనాడు కైలాసదేవిని ఆవరించి ఉంది. స్త్రీ, బాల, వృద్ధాది సకల జనులు ఆనాడక్కడ చేరి ఉన్నారు. సర్వశోభాయమానంగా ఉన్న ఆ ప్రదేశంలో కళామండపంలో తరతరాల నుంచి కైలాసదేవిని పాలించిన ప్రముఖ మహారాజులందరి చేత అధిష్ఠించబడిన కనకమయ సింహాసనం ఒకటి నానావిధ మణి మాణిక్యాదులతో దేదీప్యమానమై వెలుగుతూ ఉండగా, వెలలేని ఆభరణములతో అలంకరించబడిన బాలరాజు శ్రీయాళుడు మడిమేకలచే కొనిరాబడి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన మరుక్షణంలో పురోహితుల మంత్రవాక్యాలతో, పండితోత్తముల ఆశీర్వాదములతో, ముత్తైదువుల మంగళహారతులతో, నానావిధ వాద్య విశేషముల తూర్యములు మిన్నుముట్టుతుండగా, మణిమేకల చేతనే వంశపారంపర్యంగా ధరించబడుతూ ఉండిన నవరత్న ఖచ్చిత కిరీటమొకటి బాలయువరాజు శిరస్సును అలంకరింపజేయబడుతున్న శుభ సమయంలో జై జై ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. ఆ క్షణంలో తమ జన్మ ధన్యత పొందిందని, తన జీవితాశయం నెరవేరిందని రాజమాత సౌదామిని మురిసింది. అప్పుడు సర్వప్రజా ప్రముఖ సమక్షంలోనూ కృష్ణశర్మ లేచి ఇలా చెప్పాడు. పౌర ప్రముఖులారా, ప్రజానాయకులారా, ఈనాటికి కైలాసదేవిలో రాక్షస పీడ వదిలిపోవటమో, వలసలు పోయిన మీరందరూ తిరిగి వచ్చి మీ దేశాన్ని చేరుకోవటమో, మీరందరి సమక్షంలోనూ ఈ శుభ సమయంలో మీ యువరాజుకు పట్టాభిషేకము ఇంత ఘనంగా జరగటము, ఇదంతా దైవకృప, మీ భాగ్యము. విధివశం చేత రాక్షస యుద్ధంలో దివంగతులైన మీ మహారాజుల దివ్యస్మృతికి చిహ్నంగా వారి ఆత్మశాంతికి మనందరము మౌనంగా దైవ ప్రార్థనలు చేయాలి అని చెప్పటమే తడవుగా అక్కడ చేరిన సర్వ ప్రజలు భక్తి శ్రద్ధలతో లేచి నిలుచొని బద్ధాంజులై 5 నిమిషాలు ప్రార్థనలు చేసిన తర్వాత మేలు ముసుగుతో ఉన్న రాజమాత సభావేదికపై నిలిచి అందరికీ నమస్కరించి, పౌరజనులారా, రాజోద్యోగులారా, మనల్ని ఇంతకాలము పట్టి పీడించిన మీ మహారాజుల్ని పొట్టబెట్టుకున్న రాక్షసుల దౌశ్యము ఇంతటితో తగ్గటము, మా కులదీపకుడు మీ భావి చక్రవర్తి అయిన ఈ బిడ్డ ఈ విధంగా బ్రతికి మన అందరికీ నేత్రోత్సవంగా పట్టాభిషిక్తుడైనాడు అంటే అందుకు ముఖ్య కారకులు ఈ పుణ్య దంపతులు మడిమేకల కృష్ణశర్మలు. నేను, మీరు పసిపాపగా ఉన్న యువరాజు జన్మ జన్మాలకి ఈ పవిత్ర దంపతులు చేసిన మహోపకారం మర్చిపోలేము. వారి కైలాసదేవి రాజ్యాన్ని పునరుద్ధరించిన మహానుభావులు. ఆరిపోనయ్యున్న మా కులదీపాన్ని రక్షించి అంధకార బంధురం కావలసిన ఈ కైలాసదేవిని దివ్య జ్యోతిర్మయం చేసిన వారి దంపతులే. మన ఆపదకు అడ్డుపడిన ఈ దైవస్వరూపులు మనకు సదా పూజనీయులు.
అని ఆమె ఆ దంపతుల కాళ్లపైన పడి వారి పాదములను కళ్ళకద్దుకుంటూ ఉండగా మణిమేకల ఆమెను లేవదీసి వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని, మహాజనులారా, భగవంతుని సంకల్పం లేకుండా ఏదినీ జరగదు. మేమెంత, మా ప్రజ్ఞలెంత? పరమేశ్వరుడు మాకండగా నిలిచి మా చేత చేయించిన పనులివి. ఘనకార్యాలే అయినా అందుకు కారకుడు పరమేశ్వరుడు కాని మేము కాదు. కనుక మీరింతటి నుంచి ఆ పరమేశ్వరుని నమ్ముకొని బాలరాజు ప్రాజ్ఞుడయ్యే వరకు అతనికి మారుగా రాజమాత సౌదామినీదేవి సక్రమంగా పరిపాలన చేసే సందర్భంలో మీరందరూ ఆమెకు సహకరిస్తూ కన్ను తెరవని ఈ పసిబిడ్డను బహు జాగ్రత్తగా సంరక్షించుకోవలసిందని నా ప్రార్థన అని అక్కడ చేరి ఉన్న ఎల్లరహితవు కోరి చెప్పింది. ఆ కార్యక్రమము అంతటితో ముగిసిన తర్వాత వినోదములు, వేడుకలు ఆరంభించబడ్డాయి. మణిమేకల, కృష్ణశర్మలు ఒకరి పక్కగా ఒకరు ఉచితాసనములపైన కూర్చొని ఉండగా రాజమాత సౌదామిని బిడ్డనెత్తుకొని మరి ఒక ఆసనం పైన కూర్చొని ఉంది. మిగిలిన ప్రజలు, ప్రముఖులు, ఉద్యోగులు వారి వారి ప్రత్యేక స్థానాలలో ఉండి జరుగుతున్న వేడుకలని, వినోదాలని తిలకిస్తున్నారు. సౌదామిని కళాకారులకు, విద్యావేత్తలకు వారి వారి అర్హతలకు, ప్రదర్శించిన విద్యలకు తగిన విధంగా ఘనసత్కారములు చేస్తూ ఉండగా ఇరువురు దొమ్మరిసానులు ముందుకు వచ్చి ప్రదర్శనానికి ప్రత్యేకించబడిన బహిరంగ స్థలంలో గడపాతి ఇతర హంగులన్నింటినీ 5 నిమిషాల్లో అమర్చుకొని సభాసదులకి, అధికారులకు నమస్కరించి తమ విద్యా విశేషాలని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఒక స్త్రీ ఆకాశమెత్తుకు నాటబడిన గడపైకెక్కి అన్ని విధాలుగా మొగ్గలు వేయటము, నృత్యం చేయటము చూసి అక్కడి వారందరూ అబ్బురపడ్డారు. అన్ని ప్రదర్శనల కంటే యవన స్ఫురద్రూపులుగా ఉన్న ఆ 2 దొమ్మరి స్త్రీలలో ఒకటి గడపై కొసకెక్కిపోయి మహాప్రమాదకరములైన విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే క్రింద ఉన్న స్త్రీ డోలు వాయించటమో, నాగస్వరము పట్టడమో మొదలైన వాటితో సభికులందరినీ ముగ్ధుల్ని చేస్తోంది. మణిమేకల, కృష్ణశర్మలు, సౌదామిని మొదలైన వారు కూడా అటువంటి విద్యా ప్రావీణ్యాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని విభ్రాంతులై తిలకిస్తున్నారు. ఒక సమయంలో ఆ దొమ్మరసాని అంత ఎత్తున ఉన్న గడకర్ర కొనపై ఒంటికాలి బొటని వేలి మీద నిల్చుని 2 చేతులతోనూ 2 ఉక్కు బంతులు పట్టి వాటిని పైకెగరేస్తూ తిరిగి పట్టుకుంటూ అతి లాఘవంగా ఆడుతుంటే ఆమె ఏ క్షణంలో క్రిందపడి ప్రాణాలు వదులుతుందో అని సభికులందరూ ప్రాణాలను అరిచేతుల్లో పట్టుకొని ఉన్నారు. కానీ ఆమెకు ఎటువంటి ప్రమాదము లేకుండా ఆ ఆటను పూర్తి చేసి గడకర్ర కొనపై 2 కాళ్లతో కథను తొక్కి నృత్యం చేస్తుంటే ఆ ప్రదర్శనానికందరూ మరింత విస్మయం పొంది కరతాళ ధ్వనులు చేశారు. ఆ తర్వాత ఆమె గడపై నుంచి క్రిందకు దిగి 2వ సాని దగ్గర ఉన్న నాగస్వరం బుర్రని తానందుకొని, నేను నాగస్వరం పడతాను, నువ్వు నాగువైతావటే అని అడిగింది. ఓ అవుతాను అని ఆ 2వ సాని తిరిగి, పెద్ద దొరలున్నారు, గొప్ప దొరసానులున్నారు, మన విద్యకు మేలు సత్కారాలు చేస్తారులేవే, ఏది పట్టవే నాగస్వరం అంది. అప్పుడు గడపై నుంచి క్రిందకు దిగి వచ్చిన స్త్రీ నాగస్వరాన్ని పట్టనారంభించి రాగాన్ని ఆలపిస్తూ ఉంటే అక్కడ వారికి ఒళ్ళు విడిపోయింది. రాళ్లు కరిగేటట్టు, మోడులు చిగిర్చేటట్లు ఆ దొమ్మరిసాని పట్టిన నాగస్వరంలో సర్వ ప్రముఖులు నిశ్చేష్టులై కొయ్యబొమ్మల్లా వింటున్నారు. కొంతసేపు ఆ విధంగా నాగస్వరం వింటూ వింటూ అభినయం చేస్తూ చేస్తూ 2వ స్త్రీ అందరూ చూస్తుండగానే సర్పంగా మారిపోయింది. మొదటి దొమ్మరిసాని మరింత తీవ్రంగా నాగస్వరాన్ని పట్టనారంభించగా నాగుబాంబుగా మారిన 2వ దొమ్మరసాని తోకెత్తిన లేచి పడగ విప్పుకొని పాటకనుగుణంగా ఆడుతుంటే చూసిన సభకులు భయ విభ్రాంతులై లేచి నిలుచున్నారు. మొదటి దొమ్మరసాని అందరికీ నమస్కారం చేసి, పడతి పామైందని భయపడకండి, దొడ్డ దొరలున్నారు, పెద్ద కామందులున్నారు, మా విద్యలు చూడండి, మాకదే 10,000, పాముని మళ్ళీ స్త్రీని చేస్తాను, శబ్దం రాకుండా నిదానించండి అని ప్రార్థించగా అందరూ తిరిగి వారి వారి స్థానాల్లో యథాప్రకారం కూర్చున్నారు. అప్పుడు ఆ దొమ్మరసాని ఒక చేత బుర్ర పట్టి నాగస్వరాన్ని వాయిస్తూ 2వ చేత పామును పట్టి ఆడిస్తూ తాను కూడా నాట్యం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటినీ కలియదిరిగి క్రమంగా మడిమేకలాదులు ఉన్న ఉన్నత వేదిక దగ్గరికి వెళ్ళింది. కానుకలు అందుకోవటం కోసం కాబోలు దొమ్మరసాని తమ దగ్గరికి వస్తోందనుకొని బిడ్డనెత్తుకొని ఉన్న సౌదామిని ఆమె అద్భుత విద్యలకు అర్హమైనది తన మెడలోని రత్నహారమేనని ఎంచటం వలన
తక్షణము దాన్ని తన మెడలో నుంచి తీసి దొమ్మరసానికి అందియబోతూ ఉండగా ఆ సాని చేతుల్లోని తాచుపాము సౌదామిని చంకలోని బిడ్డ కంఠాన అమాంతం కాటువేసింది. అయ్యో, నా బిడ్డని పాము కాటేసింది అని సౌదామిని అనటమేమిటి? మణిమేకల కృష్ణశర్మలు కత్తులు దూసి నిలిచోవటమేమిటి? అంతా కనుమూసి తెరిచేలోపుగా జరిగిపోయింది. సభికులందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మణిమేకల కృష్ణశర్మలు ఆ దొమ్మరసానులపైన కత్తులు విసురుతుంటే అంతలోనే జంబాసురుడు మేఘనాథుడు ఘోర రాక్షస రూపాలు ధరించి మణిమేకల కృష్ణశర్మలపైన ఖడ్గహస్తులై తిరగబడ్డారు. కృష్ణశర్మ కొట్టిన మొదటి దెబ్బతోనే జంబాసురుడి చేతిలోని కత్తి రెండుగా విరిగి క్రింద పడింది. మేఘనాథుడు తన ఖడ్గాన్ని కృష్ణశర్మపై ప్రయోగిస్తూ ఉండగా జంబాసురుడు మణిమేకల కంఠాన్ని దొరకపుచ్చుకున్నాడు. అతని చేతులు ఆమె శరీరాన్ని తాకిన మరుక్షణంలోనే వాడు శిలాప్రతిమగా మారిపోవటాన్ని గమనించిన మేఘనాథుడు పారిపోనై ఉండగా మణిమేకల వాడి చేయిని పట్టుకుంది. ఆ వెంటనే వాడు కూడా శిలాప్రతిమగా మారిపోయాడు. అప్పటికి అందరి భయాలు తగ్గాయి. కానీ చావకుండా ఇంకా బ్రతికి ఉన్న ఆ రాక్షసులు మాయారూపులై దొమ్మరిసానులుగా వచ్చి అంత చేసినందుకు అమితాశ్చర్యాన్ని పొందుతూ ఉండగా పాముకాటుతో మృతుడు కానున్న బిడ్డను మణిమేకల పాదాలపై ఉంచి సౌదామిని గుండెలు బాదుకొని విలపిస్తూ, ఇప్పుడేం దారి తల్లి, నా దీపం నిలిపావని సంతోషపడ్డాను, నా గండాలు గట్టెక్కాయని మురిశాను. రాక్షస మాయ కాననుకోలేకపోయాం. ఆ దుర్మార్గులు శిలలైతేనేమి తరులైతేనేమి నా బిడ్డ గతి ఏంటి అని తల మోదుకుంటూ ఉండగా మణిమేకల బిడ్డ పరిస్థితిని పరిశీలించి నిట్టూర్పును విడిచింది. బిడ్డకింకా ప్రాణముంది కానీ అన్న ఆమె భావాన్ని కృష్ణశర్మ వెంటనే గ్రహించి, ఫణిరాజు నాకిదివరకు సమర్పించిన అతని శిరోమణి నా దగ్గర ఉంది. విషసర్పాలన్నింటికీ అతని ప్రభువు కదా, ఆ శిరోమణిని తాకించినట్లయితే ఈ బిడ్డకు ప్రాణం నిలుస్తుంది అని తక్షణము తన మొలలో భద్రపరుచుకుని ఉంచుకున్న శిరోమణిని తీశాడు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ మణిని బిడ్డ కళ్ళకు తాకించాడు. అక్కడి వారందరూ విభ్రాంతులయ్యేటట్లు బిడ్డ మూసిన కళ్ళు తెరిచాడు. అంతటి నుంచి పాము కరిచిందెవరినో ప్రమాదం వచ్చిందెవరికో అన్నట్లా బిడ్డ ఎప్పటిలాగా నవ్వు ముఖంతో ఆటలాడుతూ తల్లి మీదకి వాలాడు. అప్పుడు ఆ తల్లి ప్రాణం పొందిన సంతోషాన్ని ఎవరు చెప్పగలరు? ఇది నా బిడ్డకు సరిగ్గా 12వ మాసము 12వ రోజు 12వ గంట 12వ నిమిషము అంది. గండం గడిచిపోయింది. రాక్షసులు రాళ్ళయ్యారు. ఇక నీ బిడ్డ పుత్ర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లుతాడు అని మణిమేకల దీవించింది. తమ కళ్ళ ఎదుటనే రాళ్లుగా మారిన రాక్షసులను గురించి అప్పటి నుంచి ఎవరికీ భయం లేకుండా పోయింది. మణిమేకల కృష్ణశర్మలు మరి 3 దినాలు అక్కడుండి ఆ తర్వాత తమ ప్రధాన కార్యాన్ని అనుసరించి సౌదామిని దగ్గర సెలవు తీసుకొని వైకుంఠపురానికి పయనమయ్యారు. అక్కడ కైలాస ద్వీపాన్నించి తిరిగి వచ్చిన పరివారాన్నందర్నీ చూసి వారితో తన భర్త జంబాసురుడు కూడా తిరిగి రాకపోవటాన్ని గురించి అతని భార్య కాదంబరి విభ్రాంతురాలైంది. ఆ వచ్చిన వారిలో ముఖ్యుడైన ధూమకేతుని పిలిపించి ఇలా అడిగింది. ఏమయ్యా ధూమకేతు, మీరందరూ కైలాసదీవి నుంచి తిరిగి వచ్చిన కారణమేమిటి? అక్కడ యుద్ధాలు ముగిశాయా? అయితే మీ ప్రభువు కూడా మీతో ఎందుకు తిరిగి రాలేదు? అమ్మా, కైలాసదీవిలోని ఘోర వార్తలు ఏమని చెప్పను? మేమందరము అతి ధైర్య సాహసాలతో యుద్ధం చేసి కైలాసదీవి నరసైన్యాలన్నింటినీ హతమార్చాము. వారితోనే ఆ రాజును కూడా నేలమట్టం చేశాము. బాల యువరాజు మాత్రము మాకు చిక్కలేదు. ఎవరో ఒక ముసుగు మనిషి ఆ బిడ్డను అపహరించి సంరక్షిస్తున్నాడని తెలుసుకుని మేము మా ప్రభువులను ఆ బిడ్డను పట్టడానికి ప్రబల ప్రయత్నాలు చేస్తూ ఉండగా అంతలో 2 స్త్రీ పురుషులెవరో సముద్ర మార్గం నుంచి వచ్చి ముసుగు మనిషికి అండగా నిలిచారు. వారి వలనే వచ్చింది ఇంత ముప్పు. వారు సామాన్యమైన నరులు కాదు. మన రాక్షసుల్లో కొందరిని సంహరించి కొందరిని పక్షులుగా మార్చి మిగిలిన వారిని కూడా కడతేర్చనై ఉండగా మా ప్రభువు మమ్మల్ని ఇక్కడికి పంపేశారు. వారు మంత్రితో అక్కడే ఉండిపోయారు. కైలాసదీవులో ఆ 2 తప్ప ఇతర రాక్షసులెవరూ లేరు. అయ్యో, నా భర్త శత్రువుల చేతుల్లో ఏ ప్రమాదానికి చిక్కుకున్నారో గదా. ఆ పరదేశంలో వారికెవరు దిక్కు? నాకేం దారి? నేనేం చేయను? అంతమంది మహాబలవంతులైన రాక్షసులు శత్రువుల చేతుల్లో హతమైనప్పుడు నా భర్తకు మాత్రం కీడు మూడకుండా ఉంటుందా? ఓయి ధూమకేతు, నీవిక్కడి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేనిప్పుడే కైలాసదీవికి పోయి నా భర్త యోగక్షేమాలు తెలుసుకొని వస్తాను. అమ్మా,
అది దుస్సాధ్యమైన పని. కైలాసదీవిలో రాక్షసుల రూపం కనిపించిందంటే నాశనం చేస్తున్నారు. మీరెక్కడికి పోవటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. స్త్రీకి భర్తకు మించిన లోకం ఇంకేముంది? నా భర్త శత్రుహస్తాల్లో చిక్కుకొని హింసలు పొందుతుంటే నేనిక్కడ రాజ్యభోగాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటానా? నా మాటకెదురు చెప్పకు. ఏమైనా సరే నేను పోయి నా భర్తను కలుసుకుంటాను అని కాదంబరి దృఢనిశ్చయంతో చెప్పినందువలన రాక్షస ప్రముఖుడు ఆమెకు మారు చెప్పలేక, అమ్మా, మీ ప్రయత్నాన్ని వారించగల శక్తి నాకు లేదు. మీ ఇష్టప్రకారమే చేయండి. రాక్షస జాతికేదో ముప్పు వాటిల్లింది. లేకుంటే 2-3 నరులేమిటి? రాక్షసలోకమునింత కల్లోరపరచటమేమిటి? కానీ భగవంతుడింకా ఏం చేయనై ఉన్నాడు అని కాదంబరి ధూమకేతు వల్ల కైలాసదేవికి పోయే మార్గాన్ని, ఇతర వివరాల్ని అడిగి తెలుసుకొని వెంటనే బయలుదేరింది. కాదంబరి రాక్షసరాజు జంబాసురుడి భార్య, జంబూ ద్వీపపు రాణి. రాక్షస జాతిలో పుట్టి రాక్షసరాజుకు భార్య అయి ఉన్నప్పటికీ పతిభక్తి, నిత్య సత్యవ్రతము, భగవద్భక్తి మొదలైన ఉత్తమ సతీ లక్షణాలన్నీ ఆమెలో ఇమిడి ఉండటం ఒక విశేషము. రాక్షస జాతిలో ఆమె తప్పుబుట్టిందో అటువంటి ఉత్తమ స్త్రీని భార్యగా పొందటం జంబాసురుడి పూర్వపుణ్యమో తెలియదు. కానీ రాక్షసులే కాక మానవులు సహితము ఆమె నుంచి నేర్చుకోవలసిన సద్గుణ సంపత్తి ఎంతైనా ఉంది. నరుల్లో రాక్షసులుగాను, రాక్షసుల్లో నరులుగాను ఉంటారని సూచించటానికి కాదంబరి మచ్చుగా నిలిచింది. ధూమకేతు చెప్పిన గుర్తులను అనుసరించి ఆమె ఏకదీక్షతో కొన్ని రాత్రుళ్ళు, కొన్ని పగళ్ళు ప్రయాణాలు జరిపి కైలాసదేవిని చేరుకుంది. అప్పటికా ప్రజలు గడిచిన కష్టాలన్నీ మరచిపోయి సౌదామిని రాజ్యపాలనలో సర్వసుఖులై ఉన్నారు. రాజమాత సౌదామిని కూడా తానంతకుముందు రాక్షసుల వల్ల పొందిన హింసలన్నింటినీ మరచిపోయి దినదిన ప్రవర్ధమానుడైతున్న బాలరాజుని అల్లారు ముద్దుగా పెంచుతూ తనకు, తన దేశానికి అటువంటి మంచి స్థితిని కలిగించిన మణిమేకలను, ఆమె భర్తను అనుక్షణము మనసులో తలుచుకుంటూ నిత్యము నిద్రలేచిన మొదలు నిమిషంలో ఆ పూజ్య దంపతులకు మనసులో ప్రార్థనలు సలిపి ప్రశాంతమయ జీవితాన్ని గడుపుతూ ఉండగా తిరిగి ఆనాడు కొందరు ప్రజలు గుంపులు గుంపులుగా కోట దగ్గరికి వచ్చి మోగి కోలాహల ధ్వనులు చేస్తుంటే భయ విభ్రాంతులతో మేడపైకొచ్చి నిలిచి, మీకు కలిగిన కష్టం ఏమిటి? వెంటనే చెప్పండి. అవసరమైన చర్యలు తీసుకొని మీ ఇబ్బందులు తొలగిస్తాను అని చెప్పగా, దేవి, రాజమాత, కైలాసదీవిలో తిరిగి రాక్షసులు ప్రవేశించారు. మేము తిరిగి వలసలు పోవలసిందేనా అని వారు గోడుగోడుగా చెప్పుకున్నారు. రాక్షసుల మాట వినగానే సౌదామినికి ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. మణిమేకల పుణ్యమా అని జంబాసురుడు మంత్రి సహితంగా శిలారూపంలో ఉండగా తిరిగి ఇంతలో ఏ రాక్షసులు మన రాజ్యంలోకి ప్రవేశించారు? తల్లి, ఒక్కటే ఆడరాక్షసి ఇళ్లపై నుంచి గెంతుకుంటూ వచ్చి నగరంలోకి ప్రవేశించింది. అది ఇంతవరకు ఎవరికీ హాని చేయలేదు. కానీ మున్ముందు ఎటువంటి ఘోరాలు జరగనై ఉన్నాయోనని మీతో మొరపెట్టుకోవటానికి వచ్చాము అని అక్కడ మోగిన ప్రజలందరూ భయకంపితులైతూ ఉండగా సౌదామిని వెంటనే దండనాయకుని రావించి, ఓయి, నువ్విప్పుడే అవసరమైన సిబ్బందితో పోయి ఆ రాక్షసి ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని బంధించి తీసుకొనిరా. అది హద్దుమీరిన పక్షంలో అక్కడే హతమార్చండి అని ఆజ్ఞాపించింది. దండనాయకుడు వెంటనే రాజమాత ఆజ్ఞలను అమలు జరపటానికి సమర్థులైన కొందరు యుద్ధభటులతో ఆయుధ సన్నద్ధుడై బయలుదేరాడు. బాలరాజుకు తిరిగి ఎటువంటి ప్రమాదం కలుగుతుందోనని రాజమాత ఆ బిడ్డతో పోయి ఒక రహస్య మందిరంలో దాక్కుంది. ప్రజలు చెప్పిన విధంగానే ఆ రాక్షసి ఇండ్ల కప్పుల గుండా సంచరిస్తూ ఉండటాన్ని గమనించిన దండనాయకాది ప్రముఖులు ఆమెను సమీపించి, మర్యాదగా క్రిందకి దిగి రాకపోయినట్లయితే చంపేస్తాము అని గద్దించి పలుకుతూ ఆమె పైకి తమ ఆయుధాల్ని విసిరబోతూ ఉండగా ఆ రాక్షస స్త్రీ కాదంబరి వారందరికీ నమస్కారం పెట్టి, నరప్రముఖులారా, దయామయులారా, నేను మీకెట్టి అపకారాన్ని గాని తలపెట్టి వచ్చి ఉండలేదు. నన్ను వృధాగా హింసల పాలు చేయకండి అని చెప్పగా దండనాయకాది ప్రముఖులు ఆమె వినయ విధేయతలకు అబ్బురుపడుతూ, అయితే మంచిగా క్రిందకు దిగిరా, మేము నీకేమీ హాని చేయము అన్నారు. అని మాట ఇచ్చిన మరుక్షణంలోనే కాదంబరి క్రిందకు దిగి వచ్చి తిరిగి అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం చేస్తూ, నన్ను మీరేమి చేయదలిచారు అని అడిగింది. నువ్విదే విధంగా మంచి మార్గంలో ఉంటే నిన్ను బంధించి మా రాజమాత సౌదామిని సమక్షానికి తీసుకుపోతాం. లేదా నువ్వే మాత్రము అక్రమంగా ప్రవర్తించినా నిన్నిక్కడే హతం చేస్తాము
అని దండనాయకుడు చెప్పిన మీదట కాదంబరి అతడికి నమస్కరించి, అయ్యా, అక్రమం నా మతానికి లేదు అంది. రాక్షసుల మాయలతో వాళ్ళ మోసాలతో మా తలలు బొప్పి కట్టి ఉన్నాయి. నీ నంగనాచి మాటలు మేం నమ్మం అంటూ దండనాయకుడు తన సిబ్బందికి ఆజ్ఞలు ఇయ్యగా వారు కాదంబరిని బంధించారు. ఆమె చేయగలిగిందేమీ లేక వారిచే బంధింపబడి కోటకు గొనిపోయింది. కాదంబరిని చూసి కోటలో ఉన్న వాళ్ళందరూ హడలి తబ్బిబ్బయ్యారు. రాక్షస పీడ వదిలిపోయిందనుకొని అందరూ కడుపులో చల్ల కదలకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని నిర్భయంగా ఉన్న ఈ సమయంలో తిరిగి రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారా అని భయకంపితులవుతున్నారు. తిరిగి ఆ రాక్షసి ఏ మాయలు పన్నుతుందో, ఎందరిని పొట్టబెట్టుకుంటుందో అని ఎవరికి మటుకు వారు పక్కపక్కలకు తప్పుకొని దాక్కుంటున్నారు. దాసదాసీ పరివార జనము ఈ వార్తని రాజమాతకు చెప్పాలని ఆమె మందిరానికి పరుగులెత్తారు. ఆమె కోసము అన్ని తావులు గాలించారు. కానీ సౌదామిని ఎక్కడా కనిపించడం లేదు. బిడ్డ జాడలంతకన్నా తెలియటం లేదు. రాజమాత ఏమైంది? బాల యువరాజు ఏమైనాడు? విషకన్య జానపద నవల 43వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.